సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయకర్ధర్. చాలా మంది దగ్గర ఇవాళ ఒక ల్యాండ్ అమ్మినా కానివ్వండి, లేకపోతే ఒక రిటైర్ అయినది కానివ్వండి, అలా హ్యూజ్ కార్పొరేట్స్ అయితే వస్తున్నాయి. దగ్గర దగ్గర 1 crore దాకా వస్తుంది. సో మన దగ్గర 1 crore ఉన్నప్పుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం, లేదా మా సొంతంగా మేము స్టాక్స్ కొనుక్కుంటూ వస్తున్నాము, వెల్త్ అక్యుములేట్ అయింది ఆల్రెడీ 1 crore అన్నప్పుడు ఏం చేయాలి అనేది పెద్ద క్వశ్చన్ ఉందండి ఇక్కడ. ఎలా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి? చాలా మందికి తెలియక ఏంటేం చేస్తున్నారంటే ఆ 1 crore మల్టీ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, థీమాటిక్ ఫండ్, సెక్టర్ ఫండ్ అంటారు. అందులో బిజినెస్ సైకిల్ ఫండ్ అని చెప్పి చాలా ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. మేము చూస్తే ఇప్పుడు చూడండి, ఒక మిడ్ క్యాప్ తీసుకుందాం. సాధారణంగా ఏదైనా మిడ్ క్యాప్లో దాని థియరీ ఏంటంటే 65% మిడ్ క్యాప్లో పెట్టాలి, రిమైనింగ్ 35% వాళ్ళు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అది కంపెనీ బట్టి డిఫరెంట్గా ఉంటుంది. అలాగే స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకుందాము. అందులో కేవలం 65% మాత్రమే స్మాల్ క్యాప్లో పెట్టాలి, రిమైనింగ్ 35% వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మా దగ్గర చాలామంది వచ్చారు ఈ మధ్య రీసెంట్గా వాళ్ళ పోర్ట్ఫోలియో రివ్యూ చేయమని చెప్పి. మొత్తం మా దగ్గర సాఫ్ట్వేర్లో పెడితే కనుక ఆ ఫండ్స్ అన్నింటిని రివ్యూ చేస్తే మొత్తం వాళ్ళు పెట్టిన ఫండ్స్ అన్నింటిని కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయినాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లాగా తయారైంది. సో మనం ఇండివిజువల్గా లోపల చూసుకుంటున్నాం, ఒక మిడ్ క్యాప్లో నేను పెట్టాను, ఒక ఫ్లెక్సీ క్యాప్లో నేను పెట్టాను, ఒక మల్టీ క్యాప్లో నేను పెట్టాను అనుకుంటున్నాను. కానివ్వండి, మొత్తం ఓవరాల్ పోర్ట్ఫోలియోని కనుక మనం చూస్తే అది ఒక మల్టీ క్యాప్ ఫండ్ లాగానే తయారైంది. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, అదర్స్ అని కొంత ఉంటుంది. కొంత వాళ్ళకి కనుక మల్టీ అసెట్ ఫండ్ కనుక యాడ్ చేస్తే అందులో కొంత భాగం ఒక 5% ఏమో గోల్డ్ కూడా వెళ్తుంది. సో అది కాదని డైవర్సిఫికేషన్ అంటే చెప్తే. డైవర్సిఫికేషన్ అంటే ఎలా చేయాలో చెప్తాను. సపోజ్ మన దగ్గర ఒక 1 crore వచ్చింది. సో ఆ 1 crore చూస్తే మనం ఒక మ్యూచువల్ ఫండ్స్లో మనం ఒక 20 lakhs దాకా పెట్టుకోవచ్చు. అలాగే ఎస్ఐఎఫ్స్ కొత్తగా వచ్చినాయి, మనందరూ తెలుసు. స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పి సెబీ లాంచ్ చేసింది. ఆల్రెడీ 6 months అయింది మార్కెట్లోకి వచ్చి. అందులో కూడా హైబ్రిడ్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. అలాగే ఈక్విటీ X100 అంటున్నారు, అలాగే ఈక్విటీ స్కీమ్స్ అంటున్నారు. అలా ఒక మంచి ఆప్షన్ ఉంది. సో ఎస్ఐఎఫ్స్. సో మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం, పిఎంఎస్ చేయండి, పిఎంఎస్ అత్యధికంగా లాభాలు వస్తాయని చెప్పి. సో పిఎంఎస్లో ఆల్రెడీ చూస్తే మనం గత 10 ఏళ్ల నుంచి ఉన్న పిఎంఎస్లు ఉన్నాయి, 15 ఏళ్ల నుంచి ఉన్న పిఎంఎస్లు ఉన్నాయి. కంటిన్యూస్గా వాళ్ళ సిఏజర్ కూడా 20% సిఏజర్ ఇస్తున్నారు కన్సిస్టెంట్గా. సో అట్లాంటి పిఎంఎస్లు ఉన్నాయి. అలాగే మనకి కార్పొరేట్ బాండ్స్ చూడండి. మనం ఏదైతే అనుకుంటున్నామో మార్కెట్ అని, స్టాక్ మార్కెట్లో మీరు అది బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో పెట్టండి, మల్టీ అసెట్ ఫండ్లో పెట్టండి. కొద్ది గొప్ప ఈక్విటీ అయితే గ్యారంటీగా ఉంటుంది. అలాగే ఎనీవే ఈక్విటీ అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పెడితే ఈక్విటీ ఉంటుంది. సో అలా ఈక్విటీ అయితే పోర్షన్ అది 10% కావచ్చు, 20% కావచ్చు. ఈక్విటీయే. ఎప్పుడైతే మార్కెట్ డ్రాస్టిక్ ఫాలో అవుతుందో దాని ఇంపాక్ట్ అయితే దాని మీద ఉంటుంది. అసలు మార్కెట్ ఇంపాక్ట్ ఉండకూడదు, జీరో మార్కెట్ ఇంపాక్ట్ కావాలి అంటే మాత్రం కార్పొరేట్ బాండ్స్ ఉంటాయండి. ఇందులో కూడా మనం 10 lakhs దాకా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో ఎవరైతే కనుక ఇట్లా డైవర్సిఫికేషన్ చేసుకుంటారో పోర్ట్ఫోలియోని, వాళ్ళకి అత్యధికంగా రిటర్న్స్ వస్తాయి. ఎట్లాంటి మార్కెట్ ఒడిదుడుకుల్లో కూడా తట్టుకుంటుంది పోర్ట్ఫోలియో. సో ఆ 1 crore మనం అమాంతం ఒక 5 to 6 years కనుక వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా డబల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. సో డైవర్సిఫికేషన్ అని చెప్పగానే చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఎంతసేపు ఆ మ్యూచువల్ ఫండ్స్లోనే చాలా ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సో అలా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అత్యధికంగా లాభం అయితే రాదండి. ఇప్పుడు చాలామంది మమ్మల్ని ఒక సంప్రదించారు 2 years బ్యాక్, 3 years బ్యాక్. ఎవరికన్నా ఇట్లాంటి విన్న తర్వాత మార్చుకుందాం అనిపించుండేది. కానీ వాళ్ళకి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ ఒక 6 lakhs ప్రాఫిట్ ఉంది, 10 lakhs ప్రాఫిట్ ఉంది. సో ఇప్పుడు కనుక మేము ఇప్పుడు కనుక షిఫ్ట్ అయితే కనుక మనకి అమాంతం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుందని చెప్పి చాలా ఆగిపోయేవాళ్ళు. ఇప్పుడు మా దగ్గర కొంచెం కాల్స్ అయితే బాగా వస్తున్నాయి. అంతకుముందు 2 years బ్యాక్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ రిటర్న్ మళ్ళీ అంతే ఉంది ఇవాళ. అంటే లాస్ట్ 18 monthsలో కూడా రిటర్న్ అయితే ఏం రాలేదు. అప్పుడు 18 lakhs ఉన్న వాళ్ళు ఇప్పటికి 18 lakhs ఉంది. అప్పుడు 40 lakhs ఉన్న వాళ్ళు ఇప్పటికి 40 lakhs ఉంది. లాస్ట్ 18 months చూస్తే మీరు మార్కెట్ అబ్జర్వ్ చేస్తే కనుక రిటర్న్స్ అయితే ఏం రాలేదండి. లాస్ట్ 1.5 years నుంచి కూడా డౌన్లోనే ఉంది. కొంతమందికి నెగిటివ్లో ఉన్నారు, కొంతమందికి అంత ప్రిన్సిపల్ పెట్టారో అంతే ఉంది. సో ఇట్లాంటి టైంలో కనుక మనం మూవ్ అయితే కనుక కరెక్ట్గా మంచిగా డిజైన్ చేసుకొని, ఏవైతే ఫండ్స్ మనకు పర్ఫార్మెన్స్ లేవో అట్లాంటి ఫండ్స్లోంచి ఎలిమినేట్ అయిపోయి ఏదైనా మంచి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి, కొత్త ఆప్షన్స్ ఇవాళ చాలా వస్తున్నాయి మనకి. అది ఎస్ఐఎఫ్ రూపంలో వచ్చినాయి మంచి ఆప్షన్స్. సో అట్లాంటి వాటిలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఒక పోర్ట్ఫోలియోని ఏదైనా రీబ్యాలెన్స్ చేయాలన్నా కూడా ఇది రైట్ టైం చెప్తున్నాను నేను. ఎందుకంటే మార్కెట్స్ బాగా డౌన్లో ఉన్నాయి, ఎవరికి ప్రాఫిట్స్ అయితే లేవు. ప్రాఫిట్స్ ఉన్నా కూడా టెంపరీ ప్రాఫిట్స్ వచ్చేది చెప్ప. చిన్న తాత్కాలిక అంటే ఒక 1,25,000, 2 lakhs ప్రాఫిట్ తప్ప మెజారిటీ ప్రాఫిట్స్ అయితే ఎవరికి లేవు. సో ఇట్లాంటి టైంలో కనుక మనం మూవ్ అయితే కనుక మనకి ట్యాక్సెస్ కూడా అధికంగా పడవు. సో ఇది ఒక రైట్ ఆప్షన్గా టైంకి తీసుకోవచ్చు మనం స్విచ్ అవడానికి. సో అదండి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం పెట్టిన 20 lakhs కూడా మొత్తం తీసుకెళ్ళి ఒక లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కాకుండా అందులో కూడా మనం అట్లీస్ట్ 3-4 ఫండ్స్లో మనం కనుక కేటగిరీస్ చేసుకుంటే కనుక అత్యధికంగా లాభాలైతే వస్తాయి.
అలాగే ఎస్ఐఎఫ్స్ కూడా మనం 2 తీసుకోవచ్చు. ఎందుకంటే మినిమమ్ పెట్టాల్సిన ఎస్ఐఎఫ్ ఒకటి కూడా 10 lakhs ఉంటుంది. సో మనకి ఏంటంటే 10 lakhs 2 ఎస్ఐఎఫ్స్ కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే గణనీయంగా మనకి రాబోయే రోజుల్లో రిటర్న్స్ అయితే బాగా వస్తాయని చెప్తున్నాను. ఎందుకంటే అందులో ఉన్న ఎక్స్ట్రా ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో డెరివేటివ్స్ అనేది అది 2 విధాలుగా పనిచేస్తుంది. మార్కెట్ ఎప్పుడైతే అప్ అవుతుందో అంటే ఒక బుల్లిష్ మార్కెట్ ఉందో అందులో స్పెక్యులేషన్ అనేది వాడతారు. తద్వారా రిటర్న్స్ అయితే ఎక్కువ వస్తాయి. ఎప్పుడైతే మార్కెట్ బేర్ మార్కెట్ ఉందో ప్రొటెక్షన్ కోసం అందులో మీకు ఆర్బిట్రాజ్, హెడ్జింగ్ అనేవి 2 ఉన్నాయి ఆప్షన్స్. సో ఆర్బిట్రాజ్, హెడ్జింగ్ అనేది కాన్సెప్ట్స్ వాడి మొత్తం బాగా కింద పడకుండా మార్కెట్ డౌన్ అయినప్పుడు సపోర్టివ్గా ఉంటుంది అది. సో ఎస్ఎఫ్స్లో అది బాగుంది. సేమ్ పిఎంఎస్లో చూడండి చాలా రకాల పిఎంఎస్లు ఉన్నాయి మన దగ్గర. 7 వెరైటీ ఆఫ్ పిఎంఎస్లు ఉన్నాయి మన ఇండియాలో. చూస్తే మొమెంటమ్ పిఎంఎస్ ఒకటి ఉంటుంది, అలాగే కాంట్రా పిఎంఎస్ ఒకటి ఉంటుంది, అలాగే చూస్తే ఫ్లెక్సీ క్యాప్ మోడల్లో ఒక పిఎంఎస్ ఉంది, అలాగే కోర్ అండ్ శాటిలైట్లో ఒక పిఎంఎస్ ఉంది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో ఒక పిఎంఎస్ ఉంది, లార్జ్ క్యాప్ కేటగిరీలో ఒక పిఎంఎస్ ఉంది. అట్లా పిఎంఎస్లో 7 వెరైటీస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ కనుక ఎక్కువ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఇక్కడ కూడా ఎక్కువ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే మనం ఒక లార్జ్ క్యాప్ పిఎంఎస్ తీసుకోవచ్చండి. అలాగే సేమ్ టైం ఇక్కడ కనుక లార్జ్ క్యాప్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఇక్కడ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పిఎంఎస్ ఒకటి తీసుకోవచ్చు. సో అలా తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే పోర్ట్ఫోలియో సపోర్ట్గా ఉంటుంది. ఎట్లాంటి మార్కెట్ పరిస్థితుల్లో కూడా అన్ని ఒడిదుడుకులకు తట్టుకుంటేలాగా ఉంటుంది పోర్ట్ఫోలియో అయితే. సో మన దగ్గర కనుక 1 crore ఉంది అంటే మాత్రం ఎట్లా డివైడ్ చేయండి. అంతేగాని మొత్తం కేవలం 1 crore తీసుకెళ్ళి పిఎంఎస్లో పెట్టకూడదు, ఆ 1 crore తీసుకెళ్ళి ఎస్ఐఎఫ్లో చేయకూడదు, మ్యూచువల్ ఫండ్స్లో చేయకూడదు. సో ఎప్పుడైతే డైవర్సిఫికేషన్ ఉంటుందో అప్పుడే కంప్లీట్గా మనకు ఒక కంట్రోల్ వస్తుంది. ఈవెన్ మనకు కొంత 10% మాత్రం ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఉపయోగపడుతుందండి. మనకి ఇమీడియట్గా ఏదైనా తీసుకోవాలన్నా కూడా మనకి కార్పొరేట్ బాండ్స్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక 10% మనకి రెగ్యులర్ ఇన్కమ్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఇందులో అది 10 to 11% కావచ్చు. అలా వచ్చిన రెగ్యులర్ ఇన్కమ్ మనకు వద్దు అంటే మనం దాన్ని మళ్ళీ ఎస్ఐపి చేయొచ్చు. సో అదండి మనకు కనుక నాన్ మార్కెట్ సంబంధించింది కూడా మనం ఒక 10% అయితే మన పోర్ట్ఫోలియో కంపల్సరీగా ఉండాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ.